Inter pass in students की practical learning and industrial exposure तो 100% placement इस्तुंदी I create degree college. कुठाली राजू कुठाली अड़ते अड़ाली राबाड़ा. Good morning master. Good morning master. Good morning అంటారా? గుడ్ మార్నింగ్ చెప్పే గుద్దరు మాస్టారు. సరే అసలు ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఎనకుండా వస్తూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అనిపించదురా మాస్టారు? అదేంటో మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా దండం పెట్టాలనిపిస్తుంది. ఆ రోజు మీరే కదండి ముందు రావద్దు వెనక అన్నారు. అలా అన్నారా నేను? అరే నువ్వు గుద్దురికి నా నడువు విరిగిపోయి నేను పాఠం చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలా ఉన్నాను. నడుము విరిగిపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టారు? ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా నేను చెప్పేస్తాను. నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోతావు ఫోన్ పోరా నువ్వు నడువు నిజంగా ఇరిగింది లాగుందే. అమ్మో ఇదిగో మనుషులు కనపడలేదా? వెళ్ళిపోలేదా? ఎవరో స్టూడెంట్ అనుకున్నాను. ఏంటి ఫ్రెష్ గా పడ్డారా? లేదయ్యా మొన్న పడింది ఇంతవరకు లేవరా. నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా. అమ్మో అమ్మో అయినా ఎదురుగుండా వెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి? ఎదురుగుండా తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడు. బాగా ఎదురుకుండా కాదు వెనకుండా వచ్చి గుద్దాడు. ఏదైనా కానీ గుద్దడం కామన్ గా జరిగింది. ఏమండి స్టూడెంట్లు అన్నాక వలప అంటారు. అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి. అబ్బో నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు, నువ్వేమో తెలివిగా తప్పించుకొని 100 రూపాయలు ఇస్తున్నావు. ఎందుకయ్యా వాడికి ఎదురుగా ఎట్టేందుకు? వాటి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక 100 రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు? నా క్లాసిక్ టైం చేస్తుంది ఈ చేతికి. అది వాచి కాదనుకున్నా. అటు బయటికి ఇటు క్లాస్ కి. మీరు బయటగా క్లాస్కి రండి. XY క్రోమోజోముల సమజాత ప్రాంతాల్లో ఉండే జన్యువుల్ని XY సహలగ్న జన్యువులు అంటారు. అలాంటి జన్యువుల్ని లింగ పరిమితి జన్యువులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పురుషుల్లో గడ్డం, స్త్రీలలో స్తనాలు మొదలైన ద్వితీయ లైంగిక లక్షణాలు లింగ పరిమితి. లక్ష్మి సీను నిన్నే చెప్తున్నాడే. హార్మోన్ వాతావరణం వల్ల వీటి వ్యక్తీకరణ ఒకే లింగానికి పరిమితమై ఉంటుంది. ఆడామగ జీవులలో ఆటోజోముల మీద ఉండి వేర్వేరు లింగాల్లో భిన్న దృశ్య రూప వ్యక్తీకరణలు కలిగి ఉంటాయి. ఒక లింగానికి చెందిన జీవుల్లో బహిర్గతంగా, వేరొక లింగానికి చెందిన జీవుల్లో అంతర్గతంగా ఉండే జన్యువులు ఏమంటారు? లింగ ప్రభావిత జన్యువులు అంటారు. ఏంటి సీను ఇంత ఎండలో కూర్చొని ఎవరైనా చదువుతారా? ఉండి మీ పని చెప్తా. కంప్లైంట్ రాకూడదు, బుద్ధిగా చదువుకోవాలి. అలా చేయడం రాలేదు కదా. మే ఐ కమ్ ఇన్ సార్? ఏంటి ఇంత ఆలస్యంగా నా క్లాస్కి రావడం? సారీ సార్. వెళ్ళి కూర్చో. ఇప్పుడు మనం అల్లసాని పెద్దని విరచితమైన మను చరిత్ర అనే ప్రబంధంలోని వరూధిని ప్రవరాఖ్యం అనే పాఠం చెప్పుకుందాం. ప్రవరాఖ్యుడు ఒక ఇచ్చిన పసరు ప్రభావం హిమాలయ పర్వతాలకు చేరి అక్కడ ఎన్నో సుందర ప్రదేశాలు జరిగిన మంచు వల్ల కాళ్లకు ఉన్న పసరు ఎలా వెళ్ళాలో తెలియక చూడు చేసిన తప్పుకి సీను శిక్ష అనుభవిస్తున్నాడు. క్లాస్ అయ్యాక వెళ్ళి సారీ చెప్పు.
సీను బుక్ తీసుకో. ఏ, నన్ను క్షమించు సీను, అనవసరంగా నా వల్ల నీకు శిక్ష పడింది. ఐఎమ్ సారీ సీను, ఒక్కసారి మాట్లాడు ప్లీజ్. ప్లీజ్ సీను, నువ్వు మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. ఏ బతిలాడుకుంటే బెట్టు చేస్తున్నా, ఒక్కసారి క్షమించానని చెప్పు ప్లీజ్. సారీ చెప్తున్నాను కదా, ఒక్కసారి క్షమించానని చెప్పు ప్లీజ్. సారీ సీను, నన్ను క్షమించు ప్లీజ్. అనవసరంగా నా మూలంగానే నాకు శిక్ష పడింది. ఐఎమ్ సారీ ప్లీజ్ సీను, ఒక్కసారి క్షమించు. అన్నం తిందు గాని రారా, ఎంతసేపు పిలుస్తున్నాను, ఏం చేస్తున్నావురా అక్కడ? ఒరే అక్కడే ఉంది, ఇందాకటి నుంచి పిలుస్తున్నాను. ఏంటా పైకి చూస్తూ ఆలోచిస్తున్నావు? నన్ను చూస్తే నవ్వులాట్లా ఉందా? కొట్టేనంటేనా? లేరా లే, అన్నం తిందురా రా నాన్న, పద వేళకింత అన్నం తినకుండా ఏంట్రా ఆలోచనలు? తిను, 4 ముద్దల అన్నం తింటే 4 ఏనుగుల బలం వస్తుందిరా. తిను బాబు, నా బంగారు కొండ. ఒరే ఏంట్రా అన్నం వదిలేసి నేల మీద కెలుకుతున్నావు? అయ్యయ్యా, వీడు మన లోకంలోనే లేడు. రే ఆ బస్తాను తీసుకెళ్లి ప్రెసిడెంట్ గారి ఇంటికి తొందర పంపి. అలాగేనయ్యా. ఆడ బయలుదేరావు? కాలేజ్కి. కాలేజీకి వెళ్ళి లక్షణం ఇది, చేతిలో పుస్తకాలి, భుజాన సొక్క ఏంట్రా, పైగా నీ సైకిల్ వదిలేసి నా సైకిల్ అడ్డుపోతున్నావు. అడుగుతున్నది నిన్నే. అమ్మా ఇడు పొద్దున్నే లేచి తొక్కకూడదు, ఏమైనా తొక్కాడంటావా? ఏమో మరి, కొండ నాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిపోయిందని వీడు నిన్నటి నుంచి వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉన్నాడురా. నిన్నటి నుంచి అట్టా ఉన్నాడా? రారావు, ఏం వేసుకున్నావు? ఏమైందిరా వీడికి? ఈరోజు తెలిసినప్పుడు కట్టాడు. లక్ష్మి స్పర్శతో నేను పూర్తిగా మారిపోయాను. ఆ అనుభూతిని మర్చిపోలేకపోతున్నాను. నాలో ఏదో తెలియని అలజడి, సంతోషం, ఉద్వేగం, ఉత్సాహం పుట్టుకొచ్చాయి. లక్ష్మిని చూడాలనే తపన నాలో క్షణక్షణం పెరగసాగింది. ఏమిటయ్యా ఈ రాత? బ్రహ్మరాతలా ఉంది. లక్ష్మి ఎక్కడ? నాకు తెలీదు. రోజు మీరు కలిసే కదా వచ్చేది? వస్తానని చెప్పింది కానీ ఈ రోజు రాలేదు. అర్థం అవ్వకపోతే అడగాలయ్యా, అంతా నా కంఠసాక్షేనా? నా కళ్ళు లక్ష్మి కోసమే వెతుకుతున్నాయి. తను కనిపించకపోయేసరికి నా మనసంతా ఏదో అయిపోయింది. ఏమైంది? లక్ష్మి కాలేజీకి ఎందుకు రాలేదు అన్న ప్రశ్న వేధించసాగింది. వయసు కుర్రాళ్ళ దారుణం చూసారా మాస్టారు? ఏంటది? 17 ఏళ్ల ఓ స్టూడెంట్ తనతో చదువుతున్న ఓ అమ్మాయిని రేప్ చేయబోయాడు. అది వాళ్ళ అన్నకి తెలిసి వాడిని అడ్డంగా నరికేశాడు. అందుకే బిట్వీన్ 14 to 18 ఈస్ ది డేంజరస్ ఏజ్ అన్నారు మన పెద్దలు. ఒక మనిషి తాను చెడ్డ మరొకరిని చెడగొట్టినా తాను ప్రయోజకుడైనా అప్రయోజకుడైనా జరిగేది ఆ వయసులోనే. అవును మరి, ఎవరు మాత్రం ఏం చేస్తారు? పొద్దు పొడిచిన దగ్గర నుంచి మన యువతని, మన చుట్టూ ఉన్న సమాజం, ప్రచార సాధనాలు ఎన్నో రకాలుగా భ్రష్టు పట్టిస్తున్నాయండి. మనం చేసిన తప్పుల్ని మరొకరి మీదకి నెట్టడం ఎందుకు? మీరెన్నైనా చెప్పండి మాస్టారు, వాడి నిండి జీవితాన్ని చేతులా నాశనం చేసుకున్నాడు. నిజమేనమ్మా, పాపం వాడి తల్లిదండ్రులు వాడి మీద ఎన్ని నాశనం పెట్టుకున్నారు. అవును మరి. వండర్ఫుల్ ఐడియా! మారుభంగ పర్వంలో మాట్లాడే నిర్వేదం అన్న టైటిల్ తో సూపర్ ప్రోగ్రామ్ చేయొచ్చు. టీఆర్పీ రేట్ ఫారెన్ పెరుగుతుంది. మా బీపీ రేటు సర్వర్ పెరిగిపోతుంది. నువ్వు ఆపవమ్మా. చాలే ఊరుకో తల్లి, తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసిన తప్పులకి బాధపడాల్సింది పోయి. అరే పండు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు.
నా మరదలు మీద చెయ్యేస్తావా? చంపేస్తాను. ఇంకోసారి మా లక్ష్మి వైపు కన్నెత్తి చూస్తావు కాల్చడానికి నీ శవం కూడా మిగలదు. జాగ్రత్త. నీ మనోడు నాకెంత గొప్ప పేరు తెచ్చాడో చూసావా అమ్మా? మన ఇంటి పరువు నిలబెడతాడు అన్నావు. నిలబెట్టాడు. పరువు బాగా నిలబెట్టాడు. మన ఇంటి పరువు బాగా నిలబెట్టాడమ్మా. ఏంటయ్యా ఏంటిది? చూడగా గుర్రం గాడిద అయిందని నిన్ను ఇంత ప్రేమగా చూస్తుంటే 10 మందిలో మాకు ఇంత తలవంపులు తెస్తావయ్యా? నేను బతకను, నేను చచ్చిపోతాను. నేను బతకను, నేను చచ్చిపోతాను. ఓరి త్రాసుడా, ఓరి దుర్మార్గుడా, ఓరి మీ అమ్మ కడుపులు మాడా, ఇలా కొట్టి చంపుతున్నారేంట్రా? దొరికితే నీ మాట తీస్తాను. అసలు ఆ ప్రిన్సిపాల్ గారికి నీకు ఏం తెలుస్తొచ్చిందిరా? నేను ఇలా ఎందుకు ప్రశ్నలు చేస్తున్నాను? ఇదంతా నా కర్మ. ఉమ్మడి ముసలిలో రా ఈ కొండల అడ్డంగా. హృదయం ఎక్కడున్నది? ఈ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. నన్ను క్షమించండి, చూసుకోకుండా మీ పైన పడ్డాను. మీరే నన్ను క్షమించాలి, నేను చూసుకోకుండా మీ కింద పడ్డాను. మొత్తానికి ఉభయలో కింద మీద పడ్డామన్నమాట. కానీ పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటారు. ఇంతకీ నేను మంచివాడిని అంటారా చెడ్డవాడిని అంటారా? మీరు మా చెడ్డ మంచివాడు. మరందుకే కామిని ముందు పుట్టి కామశాస్త్రం తర్వాత పుట్టిందని ఎప్పుడో చెప్పాడు వాత్సాయుడు. నమస్కారం గుండు మాస్టర్. గుండా అదేంటా? మీ పేరు పాండు, మీ తలంతా గుండు. నా పేరు పండు, మా ఇంటి పేరు గుండు. అందుకే ఈ గుండు మాస్టర్ కి పండు నమస్కారం. ఇంతకీ నువ్వెప్పుడొచ్చావు? సరిగ్గా మీరు కామని మేడం మీద పడ్డా. అసలు ఆ కామిని మీద పడ్డమనేది ఓ అనిర్వచనీయమైన అనుభూతి. అందుకే ఈ విషయం కాలేజీ మొత్తం టామ్ టామ్ చేస్తా. బాబు నువ్వు చూసింది చూసినట్టు మర్చిపో. ఇందా 100. ఏంటండి ఆ? నోటు చేతిలో పెట్టి నోరు ఇప్పనివ్వరు కదా. రేపు కలుద్దాం, రేపు గుర్తుంచుకో. సరే ఏంటి సారీ? రోజుకోసారి గుద్దండి నిద్ర పట్టదా? ఎప్పుడు ఎటు నుంచి ఎలా వచ్చి గుద్దుతావు అని టెన్షన్ తో వస్తున్నాను. ఓ పని చేయి, పొద్దున్నే గేట్ దగ్గర నుంచి ఉంటాను, వచ్చి గుద్దేశాను సరేనా? ఓ దేవుడా! ఆకలి అన్నోడికి ఏం పెట్టావు, వద్దన్నోడికి బిర్యానీ అంతేగా. అమ్మాయిలు రా రేయ్. హాయ్, ఈ బ్లాక్ రెడ్ నాదిరా. కాలేజ్ అయిపోయిందిగా, కాటేజ్ వచ్చి కాస్త కంపెనీ. ఎవరా మీరు? మర్యాదగా వదిలిపెట్టండి. సారీ 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 పిడిపెట్లాడుతున్న ఇల్లు కాదని చెప్పి దాడి పట్టుకున్నాను కోపమా. సంజాయిషీలొద్దు. ఆలోచన లేకుండా ఊరికే ఆవేశపడటం కాదు. ఆపద వచ్చినప్పుడు తప్పించుకునే తెలివి ఉండాలి. సమయానికి మీ బావ రాకపోతే ఏమైంది అది? చూడు, ఇంకెప్పుడు ఇలా చేయకు. వెళ్ళు. కరెక్టే మాయ గారు. ఆ టైంకి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే ఎందుకు వెళ్ళారు? తోటలో పని ఉందని వెళ్ళారుగా. అది అది నేను అది జరిగిందంటారు. చూడండి, కాలేజీలో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. మనం ఎన్నాళ్ళని కాపాడుతాం?
వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి. అది నా కూతురు, దానికా ధైర్యం ఉంది. మా కుర్రాన్ని కొట్టించిన లక్ష్మి ముందు బయటికి పంపించరా. నేను బ్రోకర్. మేము ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు అంత కామెడీగా ఉందా? చెయ్యి విరగొట్టారన్నా. ఇంకో 5 నిమిషాల్లో లక్ష్మి ఇక్కడ ఉండి తీరాలి. ఈ చేత్తో అన్నం తినలేక ఈ చేత్తో తింటున్నాను. లేకపోతే నిన్ను నీ కాలేజ్ ను మా రౌడీలతో కలిసి నేలమట్టం చేస్తాం. జాగ్రత్త. పో. మనకెందుకు వచ్చిన గొడవ అండి? నేను ఎక్కడ పెట్టుకున్నానండి గొడవ? బాబు, ప్రిన్సిపల్ గారిని పర్మిషన్ అడిగి లక్ష్మిని నేను పంపిస్తాను. పదండి. అదేంటి ప్రాబ్లము, అర్థమైంది కదా. పోనీ పోలీసులు ఫోన్ చేస్తే? ఈ ఆలోచన బాగుందండి. ఏం బాగుందండి? పోలీసులకు ఫోన్ చేస్తాము, వాళ్ళు వస్తారు. ప్రిన్సిపాల్ ఎవరంటారు, మిమ్మల్ని చూపించాల్సి వస్తుంది. పోలీసులు ప్రెస్ ఫోన్ చేస్తారు, ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోన్ చేస్తారు. అందరూ కలిసి ఆ అమ్మాయి బతుకు అధ్వానం చేస్తారు. ఆవిడ కాదు ఈవిడే. ఓ, ఆ అమ్మాయి బతుకు అధ్వానం చేస్తారు. వాట్ ఇస్ ది సొల్యూషన్? సార్, నా బ్రెయిన్ ఫౌండర్కి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. సాహసం చేయరా డెంబకా టైప్ లో మన స్టూడెంట్స్ లో ఒక చాకులాంటి కుర్రాడితో ఫైట్ చేస్తే ఇట్ విల్ బికమ్ అనదర్ ప్రాబ్లం. పిన్నిస్తో కూర్చే పోయేది గనతో కాల్చమంటాడమ్మా. సార్, ఓ పని చేస్తే హాఫ్ డే లీవ్ ఇచ్చేద్దాం, లాంగ్ బెల్ కొట్టేద్దాం. అందరూ వెళ్ళిపోతారు అప్పుడు. సార్, బాగుంది సార్. ఏంటి? లాంగ్ బెల్ కొడితే అందరూ వెళ్ళిపోతారు. ఆడపిల్లల గుంపుతో కలిపి లక్ష్మిని బయటికి పంపించేద్దాం. వాళ్ళు గుర్తుపట్టలేరు. గుడ్ ఐడియా. కరెక్ట్ సార్. విన్నావమ్మా లక్ష్మి? జాగ్రత్తగా వెళ్ళాలి. అయ్యా, నేను ఇంకా పనిలో ఉంటాను. ఏ పనిలో? లాంగ్ బెల్ కొడతానండి. స్టూడెంట్స్ కి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు కొట్టు లాంగ్ బెల్. అలాగే. వెళ్ళు. లక్ష్మి బయటికి రావాలి. గ్రౌండ్ లోకి ఫాస్ట్ గా వెళ్ళండి, వెళ్ళండి. గో గో గో. లక్ష్మి అందరూ కవర్ చేయండి. ఇస్తుందంతా జాగ్రత్తగా విన్నారుగా. ఎక్కడ ఆగదు. పరిగెత్తుకుంటూ వెళ్ళండి. ఇలా అయితే ఎలాగ? కంగారు పడకు సార్, లక్ష్మి నేను తీసుకెళ్తాను. నువ్వా? వాళ్ళు మామూలు వాళ్ళు కాదయ్యా, రౌడీలు. తిను, చాలా రిస్క్. మరోసారి ఆలోచన. ఆ అమ్మాయి ఇంట్లో దింపే బాధ్యత నాది, నన్ను నమ్మండి సార్. ప్రిన్సిపల్ గారు మీరేమంటారు? సరే లక్ష్మి వెళ్ళిదమ్మా. జాగ్రత్త. అన్నా, వాళ్ళు పారిపోతున్నారు.
నడవకలే అమ్మా సీను సీను అయ్య బాబోయ్ సీను సీను ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సీను వాళ్ళు వచ్చేస్తున్నారు నడవకలే నా వల్ల కదమ్మా అదిగో నా వాళ్ళ సైకిలే ప్లీజ్ సీను నా మాట విను. ప్లీజ్. నువ్వు నేను రాలేదు. వెళ్ళిపోతాం రా సీను ప్లీజ్ ఇక్కడెక్కడ ఉండిటావన్నా నీకు బాగా తెలుసు నీ ప్లాన్ ఏంటో నువ్వు నా మీద కోపంతోనే కదా ఇదంతా చేస్తున్నావు నువ్వు జీవితంలో బాగుపడవు నువ్వు పరీక్ష ఫెయిల్ అవుతావు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు ప్లీజ్ అదిగో అన్నా వాళ్ళు వచ్చేస్తున్నారు ప్లీజ్ 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 రాని అమ్మా లక్ష్మి డార్లింగ్ తమ్ముడు అనే చూడ్డానికి మంచి వాళ్ళ ఉన్నా నీకు మాకు మధ్య ఎలాంటి గొడవ అలాగేనే మాకు కావాల్సింది లక్ష్మి ఓకే నువ్వు వస్తున్నా ఓ రావేనా చిల్లనే నీకు ఈ అమ్మాయికి గొడవ ఏంటనే నీకు చెప్పాలా అది చెప్పాలెట్రా చెప్పాలా నాకు చెప్పదులే వాళ్ళకి చెప్పండి అయినా మీ టైం అయిపోయింది అనుకుంటా ఇంకా మీరేం చెప్పినా వాళ్ళు వినరు సరే మీరు చూసుకోండి మా సంగతి మీకు తెలీదు. మా స్టూడెంట్ పవర్ ఏంటో చూపిస్తావా? అయిపోయారా దెబ్బకి మాస్టర్ నమస్కారం మాస్టర్ నమస్తే చిన్న డౌట్ అండి ఏంటి ఇంగ్లీష్ లో లెటర్స్ ఏనండి అది తెలియకుండా చదివేస్తున్నావా 26 అందులో లో? ఏబిసిడీలు వాడకుండా ఆ. ఓ 20 పదాలు గుక్క తిప్పుకోకుండా చెప్పండి నేను క్లాస్కి వెళ్ళాను అమ్మాయిలు లేచి నిలబడ్డారు మాస్టారు, నేను ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లోనా ఏంటి ఏబిసిడి లెటర్స్ లేకుండా ఇంగ్లీష్ లో వర్డ్స్ ఉన్నాయా ఉంటాయి. చెప్పు ఒక వండి వండి ముందు చెప్పు ONE1 TW2 THRE3 FOUR4 up to 99 100 మీ జేబులో ఉంది అది సీను సీను ఐమ్ సారీ సీను తప్పంతా నాదే క్షమించు ఏం చేయాలి ఇప్పుడు ఫ్రెండ్స్ ఓకే ప్లీజ్ సీను ప్లీజ్ థ్యాంక్ యూ ఈ మధ్య నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది నువ్వు గుడ్డి ఇక్కడ పెట్టావు అది జారి పడితే లేదులేమ్మా లేదులే సుమతి ప్రతిసారి నాకే ఎందుకంటే ఇలా జరుగుతుంది ఈ జన్మకి తల్లి అయ్యే అదృష్టం నాకు లేదేమోనండి ఊరుకో సుమతి నువ్వు నాకు పాపవి కంటి పాపవి నిన్ను జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటాను సుమతి. ఇలాంటి అల్లుడు దొరకటం మన అదృష్టం పార్వతి. అవునండి ఒక్కొక్కడిని చంపేయాలి అసలు చెత్త సినిమా తీసుకొచ్చి రేయ్ నువ్వు సినిమా చూడవు మమ్మల్ని చూడలేవు ఏంట్రా వేస్ట్ రా బావా నువ్వు ఛ మూడంతా అప్డేట్ చేసావురా చెప్పు తెగుద్ది కాస్త నవ్వు బావా నిన్నే ఈ వయసులో ఇలాంటి సినిమాలు చూసి ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు బావా ముందే చెప్పాను సినిమా ఇటువంటి సినిమాలు తీసుకురావద్దు ఆ కొట్టేందుకు చెప్పుకోట్రా బాబు భక్తి సినిమా అని చెప్పి భూత్ సినిమా తీసుకొస్తాను నీ ఏంట్రా రోజు కొట్టావు సినిమాలో మంచి సీన్ వస్తుంటే వాడు కళ్ళు మూసుకోవడం కాకుండా నా కళ్ళు మూసాడు దాన్ని నన్ను కొట్టాలా వేరే వాడు దూరుకుంటాడా నన్ను కొట్టావా వీళ్ళిద్దరు నన్ను కొట్టారు మరి నేను ఎవరు కొట్టాలా కుయ్యా ఏయ్, వర్షం వచ్చేటట్టుంది సోదాపు ఇంటికి వెళ్ళండి అవునరా ఇవాళ నేను చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది.
కొడితే కొట్టాలి రాజు కొట్టాలి అడితే ఆడాలి మార్నింగ్ మాస్టారు గుడ్ మార్నింగ్ అంటారా? గుడ్ మార్నింగ్ చెప్పే గుద్దరు మాస్టారు సరే అసలు ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది, ఎనకుండా వస్తూ కూడా నీకు గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అనిపించిందిరా? మాస్టారు అదేంటో మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా దండం పెట్టాలనిపిస్తుంది. ఆ రోజు మీరే కదండి ముందు నుంచి రావద్దు వెనక రాన్నారు అలా అన్నారా నేను? మీరే అరే నువ్వు గుద్దురికి నా నడువులు ఇరిగిపోయి నేను పాట చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలా ఉన్నాను. నడు మీరు ఇరిగిపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టారు? ఆ లింకు నీకు అర్థం కాదు కానీ, అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా నేను చంపేస్తాను. నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు కదా, వెళ్ళిపోతావు. ఫోన్ పోరా నువ్వు. నడువు నిజంగా ఇరిగింది లాగుందే. అమ్మో ఇదిగో మనుషులు కనపట్లేదా? వెళ్ళిపోలేదా? ఎవరో స్టూడెంట్ అనుకున్నాను. ఏంటి ఫ్రెష్ గా పడ్డారా? లేదయ్యా మొన్న పడింది, ఇంతవరకు లేవరా. నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా. కాలేదు. అమ్మో అమ్మో అయినా ఎదురుగుండా వెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి? ఎదురుకున్నారా? తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడు. బాగా ఎదురుకుండా కాదు వెనకుండా వచ్చి గుద్దాడు. ఏదైనా కానీ గుద్దడం కామన్ గా జరగదు. ఏమండి స్టూడెంట్లు అన్నాక వలప అంటారు, అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి. అబ్బో నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు, నువ్వేమో తెలివిగా తప్పించుకొని 100 రూపాయలు ఇస్తున్నావు. ఎందుకయ్యా వాడికి ఎదురుగా ఎట్టేందుకు? వాడి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక 100 రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు? నా క్లాసిక్ టైం చేతికి ఈ చేతికి అది వాచి కాదనుకున్నా. అటు బయటికి ఇటు క్లాస్ కి. మీరు బయటగా క్లాస్ కి రండి. XY క్రోమోజోముల సమజాత ప్రాంతాల్లో ఉండే జన్యువుల్ని XY సహలగ్న జన్యువులు అంటారు. అలాంటి జన్యువుల్ని లింగ పరిమితి జన్యువులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పురుషుల్లో గడ్డం, స్త్రీలలో స్తనాలు మొదలైన ద్వితీయ లైంగిక లక్షణాలు లింగ పరిమితి. లక్ష్మి సీను నిన్నే చూస్తున్నాడే. హార్మోన్ వాతావరణం వల్ల వీటి వ్యక్తీకరణ ఒకే లింగానికి పరిమితమై ఉంటుంది. ఆడామగ జీవులలో ఆటోజోముల మీద ఉండి వేర్వేరు లింగాల్లో భిన్న దృశ్య రూప వ్యక్తీకరణలు కలిగి ఉంటాయి. ఒక లింగానికి చెందిన జీవుల్లో బహిర్గతంగా, వేరొక లింగానికి చెందిన జీవుల్లో అంతర్గతంగా ఉండే జన్యువులు ఏమంటారు? లింగ ప్రభావిత జన్యువులు అంటారు. ఏంటి సీను ఇంత ఎండలో కూర్చొని ఎవరైనా చదువుతారా? ఉండి మీ పని చెప్తా. తల్లి కంప్లైంట్ రాకూడదు, బుద్ధిగా చదువుకోవాలి. అలా చేయడం రాలేదుగా. మే ఐ కమ్ ఇన్ సార్? ఏంటి ఇంత ఆలస్యంగా నా క్లాస్కి రావడం? సారీ సార్. వెళ్ళి కూర్చో. ఇప్పుడు మనం అల్లసాని పెద్దని విరచితమైన మను చరిత్ర అనే ప్రబంధంలోని వరూధిని ప్రవరాఖ్యం అనే పాఠం చెప్పుకుందాం. ప్రవరాఖ్యుడు ఒక ప్రీచిన పసరు ప్రభావంతో హిమాలయ పర్వతాలకు చేరి అక్కడ అద్భుతమైన ఎన్నో సుందర ప్రదేశాలు ఎండకు జరిగిన మంచు వల్ల కాళ్లకు ఉన్న పసరు ఎలా వెళ్ళాలో తెలియక చూడు, నేను చేసిన తప్పుకి సీను శిక్ష అనుభవిస్తున్నాడు. క్లాస్
సీను బుక్ తీసుకో. ఏ, నన్ను క్షమించు సీను, అనవసరంగా నా వల్ల నీకు శిక్ష పడింది. ఐఎమ్ సారీ సీను, ఒక్కసారి మాట్లాడు ప్లీజ్. ప్లీజ్ సీను, నువ్వు మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. ఏ బతిలాడుకుంటూ బెట్టు చేస్తున్నా, ఒక్కసారి క్షమించానని చెప్పు ప్లీజ్. సారీ చెప్తున్నాను కదా, ఒక్కసారి క్షమించానని చెప్పు ప్లీజ్.